భారతీయ సినిమా ప్రేక్షకులకు చిత్ర పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మన దేశంలో సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జనాభాతో పోలిస్తే మాత్రం మన దగ్గర థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని రిపోర్ట్. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి సినిమా రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటి ముఖ్యమైన నిర్ణయం థియేటర్ల లైసెన్సింగ్ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం. ఇంతకు ముందు ఒక కొత్త మూవీ థియేటర్ లేదా మల్టీప్లెక్స్ తెరవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 15 నుంచి 20 శాఖల చుట్టూ తిరిగి పర్మిషన్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. దీనివల్ల నెలలు, ఒక్కోసారి ఏళ్ళు కూడా పట్టేది. కానీ ఇకపై అలా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఒకే ఒక్క పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు, అన్ని అనుమతులు వేగంగా, పారదర్శకంగా లభిస్తాయి. దీనివల్ల థియేటర్ల ఏర్పాటు చాలా సులువు అవుతుంది. ఇక రెండో నిర్ణయం గ్రామీణ మరియు చిన్న పట్టణాలపై ప్రత్యేక దృష్టి. ప్రస్తుతం మన దేశంలో మల్టీప్లెక్స్లు ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి. అందుకే కేంద్ర మంత్రిత్వ శాఖ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది. పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన మినీ థియేటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా తక్కువ ధరలోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతున్నది. ఈ 2 నిర్ణయాల వల్ల కేవలం ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్లు పెరుగుతాయి, పైరసీ కూడా తగ్గుముఖం పడుతోంది. అలాగే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ 2 నిర్ణయాలను ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దలు ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.